రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్ ద్వారా పలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు అల్లుమల విజయ్ కుమార్, బాల సతీష్, అప్పికొండ విజయ్ నరసింహస్వామి, పాస్టర్ మోసా అబ్రహం అన్నారు. శుక్రవారం కొప్పవరంలోని ఎంపీ కార్యాలయంలో 50వ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుల వద్ద నుండి అర్జీలు స్వీకరించి అన్నింటికీ సంబంధిత అధికారులకు పంపించి సకాలంలో వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గత 50 వారాలుగా సానా సతీష్ బాబు ప్రజా దర్బార్ ద్వారా వేలాది మంది సమస్యలు పరిష్కరించబడ్డాయని అన్నారు. అదే విధంగా పలువురు దివ్యాంగులకు ప్రజా దర్బార్ ద్వారా లబ్ధి చేకూరిందని అన్నారు. అనేక మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు నుల్కుట్టి వెంకటేశ్వరరావు, న్యూటన్ ఆనంద్, గౌరీ శంకర్, గింజల శ్రీనివాస్, బాబ్జీ, దుర్గా ప్రసాద్, అల్లుమల్లి విజయ్ కుమార్, కామడి దశరథ్, కొండబాబు, స్వామి, సతీష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అల్లుమల్లు విజయ్ కుమార్, సీనియర్ టీడీపీ లీడర్, పిఠాపురం కాన్స్టిట్యున్సీ. మరి ఇక్కడ సానా సతీష్ గారు ఆధ్వర్యంలో ఈ కాకినాడలో ఈ గ్రీవెన్స్ సెల్ అనే ఒక కార్యక్రమం చేపట్టి 50 వారాలైంది. మరి ఈ యొక్క 50 వారాల నుంచి కూడా మన చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి మరి జనం వచ్చి వారి యొక్క సమస్యలు చెప్పుకోవడం, మరి దీని మీద ఇక్కడ ఆఫీస్ నుంచి ఆ యొక్క రిప్రజెంటేషన్ ఆ యొక్క సమస్యల్ని అధికారులకి చేరేసి అన్ని కూడా సమస్యల్ని పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇది చాలా సద్వినియోగంగా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీన్ని కంటిన్యూ చేయాలని, దీనివల్ల తెలుగుదేశం పార్టీకి చాలా బెనిఫిట్ జరుగుతుందని, ఈ కార్యక్రమం ద్వారా మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన సానా సతీష్ గారికి మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నా పేరు పాస్టర్ మోసా అబ్రహం, క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు 50వ గ్రీవెన్స్ సందర్భంగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు గతంలో వారు ఎన్నిక చేయక మునిపే చాలా సోషల్ యాక్టివిటీ చేసుకుంటూ వచ్చారు. ఆయన ఎన్నికైన తర్వాత ఇక్కడ గ్రీవెన్స్ అనే కార్యక్రమాన్ని పెట్టి పెద్ద వ్యవస్థను స్థాపించి ఇక్కడికి ఎవరొచ్చినా మంచి చెడ్డలను రాజ్యసభ సభ్యులు ప్రాంగణంలో ఏర్పాట్లు చేసి 50 గ్రీవెన్స్లు ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. ప్రతి గ్రీవెన్స్ లో వారు ఇచ్చిన గ్రీవెన్స్ వారం తిరిగే లోపల వారికి పరిష్కారం చేయడం కూడా సానా సతీష్ బాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ వస్తూ ఉంది. మరి ఇటువంటి నాయకులు కాకినాడ జిల్లాకే కాకుండా రాష్ట్రానికి ఉండడం చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఒకటి ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నారు, రెండోది సానా సతీష్ బాబు ఫౌండేషన్ పరంగా చేస్తూ ఉన్నారు. ఎవరికి ఏ విధంగా ఏది అవసరమో ఏ క్షణానికి అది అన్ని కార్యక్రమాలు ఇక్కడ సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ లక్ష్మణ్ మూర్తి గారు ఆధ్వర్యంలో, అలాగే బున్ని గారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రతి మనిషిని పేరు పేరున అలంకరించి మర్యాదలు చూపించి ఘనంగా చేస్తూ ఉన్నారు. ఇటువంటి నాయకుడు కాకినాడ పట్టణానికి మా జిల్లాకు ఉండడం మాకు అందరికి ఆశీర్వాదకరంగా ఉందని తెలియజేస్తూ నేను నమస్తే అండి. ఇక్కడ నా పేరు అప్పికొండ విజయ్ నరసింహస్వామి. నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని. నేను గత 15 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో రకరకాల పదవులు చేసి ఉన్నాను. టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చేశాను. అలాగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నేను కొనసాగాను. ఇప్పుడు మన సానా సతీష్ బాబు గారి ఆఫీస్ నుంచి మేము కొన్ని కార్యక్రమాలు చేస్తే ఇక్కడ మేము కొనసాగుతున్నాము. ఈరోజు 50వ ప్రజా దర్బారు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ప్రతి కార్యక్రమం జరుగుతూ ప్రజలకు ఎంతో దగ్గరగా మన సానా సతీష్ బాబు గారు ప్రజా దర్బార్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, అలాగే ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు అవనండి, లేదంటే వేరే అవసరమైనటువంటి CMRF ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ప్రజలు కొన్ని చోట్ల
వాళ్ళకి జరగనటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ పరిష్కారం జరుగుతుంది. ఈయన ఎంపీ కాకముందు నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజు ఎంపీ అయినప్పుడు కానించి ప్రజా దర్బార్ నడుపుతూ ఇది 50వ ప్రజా దర్బారు నడుపుతుందంటే ఇది ప్రజల్లో కలిగిన నమ్మకం అటువంటిది. అలాగే ప్రజల్లో నమ్మిన నమ్మకం అనుకుంటే అది గ్రామాల్లో కూడా ఆ నమ్మకాన్ని తీసుకువెళ్తుంది. కనుక ఈ రోజు ప్రజా దర్బార్ ఎంత దిగ్విజయంగా జరిగిందని నేను గర్వంగా చెప్తున్నాను. ఈ రోజు ఇక్కడికి వచ్చే ప్రతి కార్యకర్త అవనండి, ప్రజలు అవనండి, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చిన వారికి వారం రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం జరిగి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఈ విధంగా ఇంకా ముందు ఎన్నో ప్రజా దర్బార్లు జరగాలని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. పాలిక్ సతీష్ నా పేరు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి ఆఫీసులోని, అలాగే రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు ఆఫీసులో కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ రోజు 50వ ప్రజా దర్బార్ జరగడం జరిగింది. ఇప్పటికి 1265 అర్జీలు రావగా సుమారుగా 72% సమస్యలని పరిష్కరించడం జరిగింది. సుమారుగా 72% అంటే 100కి 72% చేసిన ప్రభుత్వం ఏదన్నా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడం అనేది చాలా పెద్ద ఇష్యూ అది. కానీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ వారి ఆఫీసులో మాత్రం ఏదైతే ప్రజా దర్బార్లో వచ్చినప్పుడు బుద్ధవరం బ్రిడ్జ్, ప్రతిపాడు నియోజకవర్గంలో బుద్ధవరం బ్రిడ్జ్ అనేక సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు, కానీ అక్కడ బ్రిడ్జ్ చేయాలని ఆలోచన ఎవరికి కూడా లేదు. కానీ సానా సతీష్ బాబు గారు ఆ బ్రిడ్జ్ ఒక వేసి ప్రజల యొక్క కష్టాన్ని తీర్చారు. ఇటు నుంచి అటు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవారు. అలా చాలా విషయాలు ఉన్నాయి. ఏఎంజీ స్కూల్లో RO వాటర్ ప్లాంట్ విద్యార్థులకి మౌలిక సదుపాయాలు ఉండాలన్న ఆలోచనతో వాళ్ళకి సరైన ఒక త్రాగునీటిని అందించడం కూడా జరిగింది. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సతీష్ గారు, ఎంపీ గారు ఈరోజు ఇంకా అలాంటి ఎన్నో సమస్యలు కూడా ఈరోజు చదువుకున్న పిల్లలకి, విద్యార్థులు కూడా స్కూల్ ఫీజులు కట్టే బాధ్యత కూడా తీసుకున్నప్పుడు భావి తరాలకి ఒక బాసటగా నిలిచిన వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఎంపీసీ సానా సతీష్ బాబు గారిని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వైసీపీ గవర్నమెంట్ లో ప్రజా దర్బార్ని కూల్చి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోకుండా ఒక అనైతికమైన దాడులు చేసి ప్రజల యొక్క ఇబ్బందులు పెట్టారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ఆ సమస్య ఏమైంది మొత్తం ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ఫస్ట్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు కూడా చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ సెలవుస్తున్నాం.